షర్మిల ఆల్రెడీ రాజీనామా చేయమని అడిగారు. సభకు రాని వాళ్ళు సభకు ఉండడం ఎందుకు, సభను అవమానిస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద చర్య తీసుకుందామని ఎవరన్నా రేపు ఒక సభలో ఒక నోటీసో తీర్మానమో పెట్టొచ్చు కదా. మీ మధ్య ఏం పెద్ద గొప్ప సంబంధాలు ఉన్నాయి కాబట్టి. అందువల్ల అప్పుడు ఏమవుతుంది, అందుకే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని మీరు వాదన చూస్తారు మళ్ళీ అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళాలి. కాబట్టి ఇదంతా చేయాల్సింది అధికారంలో ఉన్నప్పుడు పొరపాట్లు చేసి అధికారం కోల్పోయారు. సంక్షేమ పథకాలు ఇచ్చినవి ఎవరు కాదంటారు, కానీ ఇంకా చాలా పొరపాట్లు తప్పులు చేశారు, అయ్యారు. ఇప్పుడు కూడా తప్పే చేస్తున్నారు. అది నేను చెప్పేది. మొదట్లోనే ఆరంభంలోనే ఇదేదో అప్పుడన్నా 2017 వరకు 3 ఏళ్ళనే ఉన్నాయి, ఇప్పుడు అది లేదు. బాగాలేదు, ఇది అస్సలు బాగాలేదు. ఆయన మీడియా కాన్ఫరెన్స్ వాళ్ళ పత్రికలో ఇచ్చిందంతా కనుక అది ఇక్కడ ఏపీ ఎడిషన్లో మాత్రమే వివరంగా ఇచ్చారు. అవన్నీ కనుక చదివితే ఇంత ఇల్లాజికల్గా మాట్లాడటం ఏంటి అనే ఒక ఆశ్చర్యం కలుగుతుంది. నాకు తెలిసి వైసీపీలో ఎవ్వరూ ఏకీభవించడం లేదు జగన్ నిర్ణయంతో. సభకు వెళ్ళకపోవడం సరైంది అని చాలా సీనియర్ మోస్ట్ మాజీ మంత్రులతో మాట్లాడితే వాళ్ళు కూడా ఏకీభవించట్లేదు. ఆయన అంతే అంటున్నారు, అంతే. సరే ఏంటి సార్, ఏమన్నా కీలకమైన అంశం ఉండదు, అంత అమాయకంగానో లేకపోతే అంత ఆలోచన లేకుండా ఈ రకంగా బిహేవ్ చేస్తారు? చాలా చేశారు. అది మనం ఏం చెప్పలేమని అనేక విషయాలు ఆలోచన రహితంగా, తర్క విరుద్ధంగా, అప్రజాస్వామికంగా చేశాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. కాదు ఇప్పుడు కూడా ఈ నిర్ణయం కూడా ఏదో ఆలోచన. మోహన్ చెల్లగాని ఓ పెద్ద పదం వాడా కదా మీరు. అదే మోహన్ చెల్లదు. రెండోది అక్కడికి వెళ్తే అవమాన పాఠాలు అవుతానేమో అని ఆందోళన, ఎదుర్కోవడం ఎందుకు వచ్చిన సమస్య అని ఇన్ని కారణాల వల్ల దానికి ఏదో ఒక లాజిక్ కనిపెట్టారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, వైసీపీ లీగల్ టీం ఈ మాట నేను వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా 100 సార్లు చెప్పారు, 100 సార్లు వర్చువల్గా. అసలు మీరు ఆలోచించరా, సుప్రీంకోర్టుకి వెళ్తే ప్రతి దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం, చివాట్లు పెడితే మళ్ళీ రావటం, ఇదంతానే. వైసీపీ యొక్క లీగల్ అడ్వైజ్ టీం చాలా ఘోరంగా దెబ్బతింటూ ఉంటుంది ప్రతి సందర్భంలో. అది మీరు మార్గదర్శి తీసుకోండి, అది చంద్రబాబు అరెస్ట్ తీసుకోండి, అది మీరు రఘురామకృష్ణరాజు కేసు తీసుకోండి, ఇంకా ఏదైనా మీరు తీసుకోండి. వాళ్ళ లీగల్ టీం, న్యాయ సలహా బృందం అన్నది అసలు వాళ్ళకి అన్ని ఐడియాలు ఇచ్చి మీరు దాని మీద ఏదో చేయమంటే ఒక విధంగా రాజకీయ కక్ష సాధింపుకు లీగల్ ఎక్స్పర్ట్స్ ఎందుకండి, దానికి కావాల్సిన వేరే ఎక్స్పర్ట్స్ కావాలి. కాబట్టి ఇలా అనడం అంటే నేను హోదా ఇవ్వద్దు, మాట్లాడించో సమయం ఇవ్వండి, ప్రజాస్వామ్యంగా ఇంకో 5 నిమిషాలు ఎక్కువచ్చు, ఇంకో 10 నిమిషాలు ఎక్కువచ్చు, వెళ్ళి చూడాలి కదండి ముందు. కానీ సమానం 10 నిమిషాలు ఎందుకు? అప్పుడు రఘురామకృష్ణరాజే వెళ్ళి సలహా ఇచ్చాడు మీరు సభకు రండి అని, ఏదో సాబని చెప్పినట్టుగా. కాబట్టి ఆయన ఇంత బలంగా చెప్పడం అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమే కదా, అభ్యంతరకరం. అయితే అనాలోచితంగా ఏం చేయట్లేదు. చెప్తున్నా కదా, వాళ్ళు ముఖ్యమంత్రులుగానే వెళ్తారు. ప్రతిపక్ష హోదా ఇస్తే కూడా వెళ్తాడా లేదా నాకు సందేహమే. 11 మందితో అంతకుముందు ఇచ్చి ఉన్నా వెళ్ళలేదు కదా, 40 మంది ఉన్నప్పుడు. విజయమ్మ వెళ్ళారు, ఆ విధంగా ధైర్యం విజయమ్మ చేశారు, ఏం చేయలేదు. ఆమె అప్పుడు చేర్చుండకపోతే వైసీపీ కథ ఎలా ఉండేది, అది మళ్ళీ ఒక ప్రశ్న. కరెక్ట్. ఇవన్నీ చరిత్రను మళ్ళీ ఒకసారి మనం తిరగదోడే అవకాశం ఉండదు. ఎవడో అన్నాడంట, క్లియోపాత్ర ముక్కు కొంచెం వంకరగా ఉంటే ప్రపంచ చరిత్ర వేరుగా ఉండేదని. ఇవన్నీ సిద్ధాంతాలు. ఒక బుక్కే ఉంది, అప్పుడు దాటి ఉండకపోతే ఏమయ్యేది, ఆ సరిహద్దులో శివాజీ ఘర్షణ పడితే ఏమయ్యేది, బ్రిటిష్ వాడు ఇలా చరిత్ర ఛాన్స్ ఇవ్వదు. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇంకా ఉంది, దాన్ని పోగొట్టుకుంటాను ఇష్టం. సార్ ప్రజలకు బడ్జెట్ గండికోట రహస్యంగా మారింది అంటున్నారు బుగ్గన గారు. ఏపీ బడ్జెట్పై మాజీ మంత్రి బుగ్గన సెటైర్లు, ఇదంతా కూడా అన్ని రహస్యాలు తెలుసు బుగ్గనకు. జగన్ కోటలో తెలుసు, ఇక్కడ తెలుసు. పైగా జగన్కి ఆయన స్కూల్ అప్పటి నుంచి క్లాస్మేట్. జగన్ బడ్జెట్ మీద నేను కూడా నిన్న వ్యాఖ్యానాలు చేశాను, ఇది ఒక లాంఛనప్రాయంగా పెట్టిన తప్ప ఇంకోటి కాదని. చాలా పథకాలు ఇంకా అమల్లోకి రాలేదు, అందులో కూడా ఏమీ సందేహం లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆర్థిక పరిస్థితి బాగలేదన్న విషయాన్ని గుర్తించి కేంద్రం నుంచి అదనంగా నిధులు తెచ్చుకోవడం అవన్నీ చేయాలి. కేంద్రాన్ని ఏమి అనగలిగిన పరిస్థితి కూడా లేదు. మొన్నే కదా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల సమావేశం అది ఇది అంటున్నారు. కానీ బుగ్గన రాజకీయంగా చేసే విమర్శలు చేశారు. కానీ 2 విషయాల్లో, ఒకటి బుగ్గనతో ఆయన పాయింట్ను మనం అంగీకరించవచ్చు, రెండో విషయంలో ఆయన డిమాండ్ని మనం ఒప్పుకోలేము. అదేంటంటే అప్పులు చాలా ఎక్కువగా 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో చెప్పిన లేదా ప్రశ్నకు సమాధానంగా చెప్పిన లెక్కలకు
ఇక్కడ చలామణి అయిన లెక్కలకు చాలా తేడా. ఈ విషయం మనం మాట్లాడడం. అవును. పురంధేశ్వరి కూడా వాళ్ళ ఆర్థిక మంత్రి చెప్పిన లెక్కకు తేడాగా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆమె మళ్ళీ వాళ్ళకు మెయిల్ పంపడమో వెళ్ళి వివరించి రావడమో ఏదో చేశారు. ఇప్పుడు బుగ్గన ఏమంటారంటే, మేము అప్పుడు ఎంత చెప్పామో మీరు అంతే చెప్పారు, మేము 4,83,000 కోట్ల అప్పు ఉందని 2023-24 బడ్జెట్లో చూపించాము, మీరు ఇప్పుడు 4,94,000 కోట్లు ఉందని మీరు చూపించారు, దాదాపు రెండు ఒకటే అంటూనే కార్పొరేషన్ల అప్పులు ఎలా కలుపుతారు అని. ఇది రాజకీయ పంచాయతీ. తెలుగుదేశం ఉంటే వీళ్ళు కలుపుతుంటారు, వీళ్ళు ఉంటే వాళ్ళు కలుపుతుంటారు. అందుకని అది కాదు. కానీ అయితే బుగ్గన ఇందుకోసం చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అంటాడు. ఈ క్షమాపణలు చెప్పడం అనే మా వ్యవహారం మొదలు పెడితే రోజు మన సమయం అంతా క్షమాపణలకే సరిపోతుంది. ఇప్పుడు జగన్ ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలి, చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పాలి, ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వనటువంటి మోడీ గారు ఎన్నిసార్లు చెప్పాలి. సో ఈ క్షమాపణల కార్యక్రమం వద్దు. కానీ ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచుకోవాలి అన్నది మా గత ఆర్థిక మంత్రి, ఇప్పటి ఆర్థిక మంత్రి కూడా బాగాలేదు పరిస్థితి అని చెప్తున్నారు. దాని మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. బుగ్గనకు బహుశా ఇప్పటికి ఎవరో ఒకరు సమాధానం చెప్పడం కూడా మొదలు పెట్టే ఉంటారు. అందుకని ఆయన కూడా కార్పొరేషన్ అప్పులు కలపలేదు అంటే ఉన్నాయని ఒప్పుకుంటున్నారు కదా. సో ఇన్ ప్రిన్సిపల్ టెక్నికల్గా సమర్థించుకోవటం తప్ప ఓకే, ప్రాక్టికల్గా కార్పొరేషన్ అప్పులు కలిపితే ఈ సంఖ్య కూడా పెరుగుతుంది మళ్ళీ. అంతా సార్ అటాక్ మోడ్లోకి దిగుతున్నారా వైసీపీ? ఈ వైఖరి చూస్తుంటే క్షమాపణలు చెప్పమని ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీ లోపలికి అన్నింటినీ మనం కలపలేము. సరే, యనమల రామకృష్ణుడు ఇదివరకు ఎప్పుడు లెక్కలు ఆయన చెప్పేవాడు. ఇప్పుడు ఈయన మాజీ ఆర్థిక మంత్రి కాబట్టి ఏం చెప్తున్నాడు. పార్లమెంటరీ డెమోక్రసీలో ఇవన్నీ ఎవరు గతంలో ఆ శాఖ చూసారో చేస్తుంటారు. కానీ ఇక్కడ ప్రధానమైన అటాక్ మోడ్లో దిగితే సభలోకే వెళ్ళేవాళ్ళు కదా. సభలోకి వెళ్ళలేదు కదా. సభ బయట ఎంత అటాక్ చేస్తే ఇంకేముంది, దానికి ఏమీ రాజకీయ విమర్శ అవుతుంది కానీ ఇంకోటి కాదు కదా. అందువల్ల క్షమాపణ ఎవరు చెప్పరు. బహుశా ఎదురుకి సిద్ధంగా ఉండడం చాలా అవసరం, చాలా జరుగుతుంది. కానీ టీడీపీ ప్రభుత్వం కూడా అంటే ఒక బుగ్గన ఆయన అంటే మీరు అడగవచ్చు, కమ్యూనిస్టులు అదే విమర్శ చేశారు, కాంగ్రెస్ పార్టీ అదే విమర్శ చేసింది. ఇప్పుడు అమ్మ దివేనా, అదేంటి అమ్మ దివేనా, తల్లి దివేనా, అమ్మకు వందనం, తల్లికి వందనం. దాంట్లో ఇంత ఉండాలి, ఇంత ఉందని లెక్కలు చేయాలి. లెక్కలు అయితే కాదనడానికి ఏం లేదు కదా. అనేక పథకాలకు తగినంతగా రాలేదు. ఇంకోటి 4 నెలలకే. కాబట్టి సమస్య ఉంది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అందులో సందేహం లేదు. విధానపరమైన విమర్శలను మనం ఏమి రాజకీయంగా తప్పు పట్టలేము. ఈ విమర్శ రావాలి, మీడియా విమర్శిస్తుంది, రాజకీయ పార్టీలు విమర్శిస్తాయి. ఇవన్నీ స్వీకరించి ఎలా దిద్దుకోవాలో చూడాలి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఆ రకంగా ఉంటే షర్మిల గారి వైఖరి ఇంకో రకంగా ఉంటుంది. అసలు షర్మిల ఎవరిని టార్గెట్ చేయాలి? అధికారంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలా, లేకపోతే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వాళ్ళని టార్గెట్ చేయాలా, లేకపోతే ఇది కుటుంబ కలహాలుగా మాట్లాడుతున్న అంశమా? వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యత విస్మరిస్తున్నారు, అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకపోతే అసలు రాజీనామాలు మొత్తం చేసేయండి, వైసీపీని అవసరం లేదు, ఇంకా పార్టీ అవసరం లేదని చెప్పి ఈవిడ చెప్తుండడం. ఇప్పుడు షర్మిల రాజకీయ ప్రవేశానికి పునాదే జగన్ టార్గెట్. సో ఇంక ఇప్పుడు సందేహానికి అవకాశమే లేదు. అంటే జగన్ షర్మిలతో విరోధం పెంచుకోవడం ద్వారా అవసరం చాలా ఎక్కువ మూల్యం చెల్లించాడు, రాజకీయంగా చాలా నష్టపోయాడు అనేది ఆయన అభిమానించే వాళ్ళందరూ, లేదా ఆయన బృందంలో కూడా. తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా అనేది కూడా చూస్తే కనుక అది చాలా వికృతంగా మారడానికి కూడా ఆ దశ నుంచి అది కారణమైంది, సెకండ్ ఫేజ్లో. కాబట్టి ఇప్పుడు షర్మిల టార్గెట్ చాలా క్లియర్. ఆమె రాజకీయ పాత్ర కోరుకున్నారు, ఆయన ఇవ్వలేదు. ఆయన ఇవ్వటం ఏంటి, నిజానికి అప్పుడే ఘర్షణ పడి ఉండొచ్చు. పడి ఆమె వేరే పార్టీలోకి వెళ్ళి ఆమె ఆ పని చేయలేదు. ట్రై చేసి తెలంగాణలోకి వచ్చి ప్రయత్నించి వేరే మార్గాలు చేశారు, ఆయనే మారలేదు. సో కుటుంబ తగాదాకు సంబంధించి జగన్ పట్టువిప్పులు ప్రదర్శించట్లేదు కాబట్టి ఆమె రాజకీయ కోణంలోకి వచ్చారు. ఇప్పుడు ఇంకా ఆయన ఓడిపోయిన తర్వాత తప్పకుండా ఆమె చంద్రబాబు ప్రభుత్వాన్ని అనాల్సిందే. కానీ జగన్ ఏమంటారు అంటారు. కాకపోతే ఇదిగో మీరు అన్నలాగా అంత చేతగానవాడి, ధైర్యం లేనివాడివి రాజీనామా చేయన్నారు అలా అనడంలో పెద్ద పొరపాటు ఏమో అంటారు. ప్రతిపక్ష నాయకులు ఎందుకన్నారు? ఇప్పుడు ఎన్నిసార్లు, ఇప్పుడు ఉదాహరణకు మొన్న రోజా హోంమంత్రి రాజీనామా చేయాలి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ముగ్గురు రాజీనామా చేయాలని అన్నారు కదా. రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా అంటున్నారు వైసీపీ వాళ్ళు కొంతమంది. దేవన్నే పెట్టారు. లేవని పక్కన పెట్టండి, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. పొలిటికల్ టెండెన్సీస్ గురించి నేను మాట్లాడను, వాళ్ళ ధోరణి గురించి.
వాళ్ళు ఇప్పుడు ఘటనలు జరిగాయి కాబట్టి, దాడులు జరిగాయి కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలని. నేను ఆ రోజున జగన్ ఎంత అరాచకం పాలన అది ఇది కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ప్రజల తీర్పు ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇంకా 3 నెలలు 4 నెలలు కాకముందే రాష్ట్రపతి పాలన పెట్టాలి, మేము ఇవన్నీ తీసుకెళ్ళి ఇస్తాము అంటే అది ఎలా కుదురుతుందండి? కాబట్టి తప్పకుండా షర్మిల టార్గెట్ 2 టార్గెట్లే. ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు జగనే, అందులో ఇంకేమి. అవును, ఆవిడ కలిసి వచ్చేది ఏంటి సార్ దీనివల్ల పార్టీ ఏం బలపడదు కదా, ఆమెకి ఏమేమి కలిసి వస్తుందో వాళ్ళ దగ్గర కలిసి రావాల్సిన కలిమిలేములు సమస్యలు. కాంగ్రెస్ పరంగా మనం చూస్తాం, నేను పిసిసి అధ్యక్షురాలుగా నేను మాట్లాడుతున్నాను. నేను షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రక్త సంబంధం గురించి అది కాదు, ఇక్కడ పొలిటికల్ అంశం. కాంగ్రెస్ కిందలో కలిసి వచ్చేది ఏముంటుంది? టీడీపీతో ఫైట్ చేస్తే అధికారం ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఏమైనా ప్లేస్ ఉంటుంది, కానీ వైసీపీని టార్గెట్ చేయడం వల్ల వ్యూహం ఏంటి? కాంగ్రెస్ ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నది? ఇక్కడ మీరు కాంగ్రెస్ ఒకటే అంటున్నారు, కానీ నేను మిగతా పార్టీలను కూడా కలిపి మాట్లాడతాను. వ్యాక్యూమ్ కావాలి. వైసీపీ జగన్ చంద్రబాబు మధ్యలోనే రాజకీయ చర్చ జరిగినంతకాలం ఓకే కొత్త శక్తులు రావు. పవన్ కళ్యాణ్ కూడా 2019లో నా మీద ఇప్పుడు ప్రధానమైన దాడి ఏం చేసేవాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎంతసేపటికి జగన్నే అంటాడేంటి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే అనేది వాళ్ళు అనేవాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏమనేవాడు అప్పుడు? చంద్రబాబు తెలుగుదేశం పని అయిపోయింది, అది ఓడిపోతుంది కాబట్టి నేను జగన్నే ఎదుర్కోవాలి అని ఆయన అనేవాడు. హీ ప్రూవ్డ్ రైట్ కదా. ఆయన మొన్న చంద్రబాబుతో కలిశాడు అనే విషయం పక్కన పెడితే ఆయన టార్గెట్ మొత్తం ముష్టి యుద్ధం చేసినట్టుగా జగన్ చేశాడు. అంటే ముందు జగన్ను ఓడించాలి. రాజకీయాల్లో స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనేది మీరు తీసుకుంటే, మీరు ఇప్పుడు బీజేపీ సంగతి తీసుకోండి, నేను బీజేపీ విషయానికి వస్తాను. ఒక్కరైనా చంద్రబాబు ప్రభుత్వాన్ని గొప్పగా సమర్థిస్తూ మాట్లాడారు ఇంతవరకు? మీరు ఇటు నుంచి చేసిన ప్రశ్న నేను అటు నుంచి చేస్తున్నాను. ఇప్పుడు బడ్జెట్ పెట్టగానే అబ్బో బ్రహ్మాండమైన బడ్జెట్, కళల బడ్జెట్ అని మరేం మాట్లాడలేదే. తిరుమల తిరుపతి లడ్డు మీద కూడా ఒక్కసారే మాట్లాడారు. దాని మీద కూడా మనం మాట్లాడాలి. అంటే అంటే ఏంటనమాట, చాలా చోట్ల బీజేపీ పొత్తు పెట్టుకున్న పార్టీలను చప్పరించి తను మళ్ళీ రావడం మనం చాలా చోట్ల చూస్తాం, బీహార్తో సహా. సో ఇప్పుడు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, సిపిఐ సిపిఎం వదిలేని వాళ్ళు ఇప్పుడు అధికారాన్ని సవాల్ చేసేంత పరిస్థితులు ఈ 3 పార్టీలు. వీటికి తప్పకుండా అధికారం మీద వీళ్ళ దృష్టి ఉంది, కానీ అది ఆ ప్రయత్నం జయప్రదం కాల. ఇప్పుడు బుగ్గన లాంటి వాళ్ళు, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, మాజీ కాంగ్రెస్ పాత కాపులు వస్తారేమో అని వాళ్ళకు ఒక ఆశ ఉండింది. అలాంటి చర్చ కూడా కొంత జరిగింది, అలాంటి ఆలోచన కూడా కొంతమందికి ఉంది. ఇప్పుడు జగన్ ఇలాగే క్రియాశూన్యంగా ఉంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరు ఆయన ఎంపీ ఉన్నాడు కదా రాజమండ్రి దగ్గర, మాజీ ఎంపీ కాంగ్రెస్ హర్ష కుమార్ ఉండవల్లి, ఓకే ఉండవల్లి రాజకీయ హర్ష కుమార్ చాలా తీవ్రంగా జగన్ వ్యతిరేకించేవాళ్ళు. ఇప్పుడు అంత తీవ్రంగా చంద్రబాబు ప్రభుత్వం ఆ చర్యలు వాటన్నిటిని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ రాజకీయంగా తప్పకుండా తను రావాలి, వైసీపీ వాళ్ళు వస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మళ్ళీ పునరుద్ధరించవచ్చని వాళ్ళకు ఉంది, కానీ అంత క్రియాశీలత లేదు. రెండవది వాళ్ళ చెల్లెలే కదా ఇక్కడ ఉంది. ఈమె వ్యక్తిగత విషయాల్లో జగన్ కంటే ఏం తేడా కాదు, 2 ఆకులు ఎక్కువే. అదే బ్లడ్ కదండి, ఒకే బ్లడ్ కదా ఉంటుంది. బాబు బ్లడ్ థియరీస్ వద్దు బాబు, వద్దు బాబు, అవి బాలకృష్ణ గారికి వదిలేయండి. మీరు భలేవాళ్ళు మీరు, అది కాదు ఇక్కడ ప్రాబ్లం. కాబట్టి షర్మిలను తెచ్చి ఇక్కడ పెట్టుకోవడం